తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. ఈరోజు మనం ఎంచుకున్న అంశము వినుట. నిజముగా మనం దేవుని మాటలు వింటున్నామా? వింటే మన జీవితాలు ఇలా ఉంటాయా? ఒక వ్యక్తి దేవుని మాట వినటం వలన ఎంత ఆశీర్వాదము పొందుకుంటాడో, ఎన్ని దీవెనలు వాడు పొందుకుంటాడో అని లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం విన్నట్టుగానే ఉంటున్నాము, కానీ నిజముగా మనం వినటం లేదు దేవుని మాటలు. ఎందుకంటే వినేవారు తప్పకుండా చేస్తారు. రండి, అంశంలోకి వెళ్ళే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. వినుట అనే ఈ అంశంలో మేము వెళ్తుండగా ప్రభువా, నీ వాక్యము ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆదరించమని, బలపరచమని, మా జీవితాన్ని నీ వాక్యము ద్వారా కట్టుకునేలాగా సహాయము దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, నా నోట నీ మాట ఉంచి ప్రభువా నన్ను నడిపించి, విన్నవారికి బోధిస్తున్న నాకు ప్రభువా నాయన నీ వాక్యముతో మా జీవితాల్ని కట్టుకునేలాగా సహాయమును దయచేయమని వేడుకుంటూ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినుట. ఈ అంశంలో మనం వెళ్ళే ముందు కొన్ని మాటలు. ఇప్పుడు వినేవాళ్ళు రెండు విధములుగా ఉంటారు, లేకపోతే రెండు రకాల మనుషులు ఉంటారు. మొట్టమొదటిగా ఒక వ్యక్తికి ఏదైనా చెప్పినప్పుడు విన్న వెంటనే ఆ పని చేస్తాడు. రెండో వ్యక్తి కూడా పని చేస్తాడు, కానీ సనుగుతూ చేస్తాడు అనమాట. ఇద్దరు చక్కగా పని చేస్తారు, కానీ ఒక వ్యక్తి ప్రశ్నించకుండా వెంటనే స్పందించి ఆ మాటకు లోబడి విధేయుడుగా పనిచేస్తాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని సనుగుతూ పనిచేస్తాడు. దేవుడు ఏ పనిని దీవిస్తాడండి? ఏ వ్యక్తి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు? అది ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుడు చెప్పిన వెంటనే చేసే స్థితిలో ఉన్నావా? దేవుడు చెప్పిన తర్వాత సనుగుతూ చేసే స్థితిలో ఉన్నావా? అది వాక్యం ద్వారా ఈరోజు నీ జీవితం గురించి నీవే తెలుసుకుంటావు. రండి, వాక్యములోకి వెళ్దాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి ఏమంటున్నాడు? సహోదరుడా, సహోదరి, ప్రతి మనుష్యుడు వినటానికి ఏముండాలంట? వేగరిపడాలంట, త్వరపడాలి. మాట్లాడటానికి నిదానించాలి, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ఈ మూడిటికి రివర్సే మనం చేస్తాం. ఫస్ట్ కోపపడతాం, అవతలోడు మాట పూర్తి చేసే ముందే వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే మాట్లాడేయాలి. కానీ బైబిల్ వినుటకు త్వరపడమంటుంది, కానీ కోపగించటానికి కానీ మాట్లాడటానికి కానీ నిదానించమంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఈరోజు నీ మాట వినటము లేదని నీకు త్వరగా కోపం వస్తుంది కదా. నీ మాట పట్టించుకోవటం లేదని నీకు ఆవేశం వస్తుంది కదా. అసలు నువ్వు చెప్పినది ఏది చేయటం లేదని ఆక్రోశం వస్తుందా నీకు? మరి దేవునికి ఎంత కోపం ఉండాలండి నీ మీద? ఎన్ని మాటలు దేవుడు చెప్పినది నువ్వు చేస్తున్నావు? ఎన్ని మాటలు వింటున్నావు? విన్నదాని ప్రకారము విధేయులుగా ఉండి వెంటనే స్పందిస్తున్నావా? పని చేస్తున్నావా? మరి ఎందుకు కోపము నీకు? నీవే కరెక్ట్గా లేవు. నీ మాట అవతలవాడి విననప్పుడు నువ్వు కోపగిస్తే అది న్యాయమేనా, సమంజసమేనా అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో సహోదరి, సహోదరుడా. నీకే ఇంత కోపం ఉంటే నీ మాట పట్టించుకోనప్పుడు, నీ మాట విననప్పుడు, నీ మాటని తిరస్కరించినప్పుడు, నీ మాటకి లెక్క చేయనప్పుడు నీకు ఇంత కోపం వచ్చి నువ్వు మాట్లాడితే మరి దేవుడికి ఎంత కోపము రావాలి? దేవుడు ఎన్ని మార్లు తెలుసా మాట్లాడాడు మనతో. ఈ గ్రంథమంతా ఏమిటండి? ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఏమండి?
దేవుని మాటలు. మన జీవితకాలము సరిపోదండి, జీవితకాలము సరిపోదు. అన్ని మాటలు రాయబడి ఉన్నాయి అందులో. కనీసం అందులో కాస్తైనా మనం విని చేసే స్థితిలో ఉన్నామా? అసలు వింటున్నామా? ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, సంఘానికి వెళ్తున్నాము, సభలకు వెళ్తున్నాము, ప్రతి యవ్వనస్తులు మీటింగ్కి వెళ్తున్నాము, ప్రతి ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నాము, కానీ ఏ మాటలు జ్ఞాపకము ఉండటము లేదు. ఆశ్చర్యము నాకు ఏమనిపిస్తుందంటే, సంఘములో నోట్లు రాసుకుంటారు సహోదరి సహోదరుడు, మళ్ళీ మూతబడుతుంది, మళ్ళీ వాక్యాలు మర్చిపోతారు. ఆదివారము దేవుని మాటలు జ్ఞాపకం ఉంటుంది, ఆదివారము దేవుని మాటలు వింటారు, వారమంతా దేవుని చెప్పినది ఏది జ్ఞాపకం ఉండదు, ఏది చేయరు. మరి దేవునికి కోపం రాదండి? నేను ఎందుకు ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నానో తెలుసా? ఆయన త్వరగా కోపపడడంటే అండి, చాలా ఓర్పు సహనము కలిగిన దేవుడై ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతగా పరీక్షిస్తున్నామో ఆయన ఓర్పుని సహనాన్ని. వినని స్థితిలోని ఇంకా మనం ఉన్నందుకు, ఆ దేవుడు మనల్ని సహిస్తున్నందుకు, భరిస్తున్నందుకు, ఇంకా దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కాలము సంపూర్ణమైన తర్వాత దేవుడు వినే స్థితిలో ఉండడమ్మా. ఏసావు ఎంత మొరపెట్టినా కూడా దేవుడు వినలేదు. యూదా ఇస్కారియోతు పశ్చాత్తాపపడినా దేవుడు వినలేదు. దేవుడు చెప్పినది నువ్వు వినకపోతే నువ్వు చెప్పేది కూడా దేవుడు వినడు. లూకాసు వార్తలోని 11వ అధ్యాయము 28వ వచనము. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులు. నిజముగా మనము దేవుని మాటలు వింటే విధేయులుగా ఉంటాము, మరీ ధన్యులుగా బ్రతుకుతాము అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈరోజు వింటున్నాము, కాదనటం లేదు, కానీ శ్రద్ధగా వింటున్నామా? ఆసక్తితో ఆయన మాటలు వినటానికి మనం ఆశ కలిగి ఉన్నామా? ఆసక్తికరముగా ఆయన మాటలను మన హృదయములోకి స్వీకరించటానికి మనం సిద్ధముగా ఉన్నామా? లేకపోతే రెండో విధమైన వ్యక్తిగా మనం ఉన్నామా? విన్న తర్వాత సనుగుతూ అబ్బా ఏదో ఒకటి చేస్తే పోతుంది కదా, ఎందుకు వచ్చిందిలే చేసేద్దాము అనే స్థితిలో మనం ఉన్నామా? అలాంటి స్థితిలో నువ్వు నేను కానీ ఉంటే అది మనకి దీవెనకరముగా ఉండదు, అది మనకి ఎప్పుడు ఆశీర్వాదములు పొందుకునేలాగా మనకి చేయదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మరొక్క మార వచనము చదువుదామండి. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో. బ్రదర్ విన్నాను బ్రదర్ ఈ మాట, నాకు ఈ వచనము కూడా తెలుసు బ్రదర్, ద్వితీయోపదేశ కాండములో ఉన్నదని నాకు తెలుసు బ్రదర్, మత్తయి సువార్తలో కూడా ఉన్న. అవునా సహోదరుడా? దానిని వినటం అన్నారు బ్రదర్, సిస్టర్, దాన్ని వినటం అన్నారు. వినటం అంటే దానిని చెయ్యటము. విన్నప్పుడు ఎవడైతే చేస్తాడో నిజంగా విన్నవాడు అన్నమాట దానికి అర్థము. ఈరోజు ఎన్నో మాటలు మనం వింటున్నాము. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. సొంత కుటుంబాన్ని ప్రేమించటానికి మనకి సమయం లేదు, సొంత ఇంటి వారిని మనం ఆదుకోవటానికి సమయం లేదు. నేను ఈరోజు ప్రతి ఒక్కరిని సూటిగా అడుగుతున్నానండి, నిజంగా ఆసక్తితో వస్తున్నామా మనం సంఘానికి, దేవుని మాటలు వినటానికి? యేసయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడబోతున్నావు, నాకు ఎంత ఆనందమో ఎంత సంతోషమో తండ్రి, ఈరోజు నీ మాటలు విని నా జీవితాన్ని నేను కట్టుకునేలాగా మరొక అవకాశం నాకు ఇస్తున్నావు అని సంతోషముతో ఉత్సాహముతో సంఘానికి వచ్చేవారు ఉన్నారండి. అలాంటి మనసు కలిగి వచ్చేవారు ఉన్నారా ఈరోజు సంఘానికి? ఏదో వస్తున్నాము, ఆదివారం వెళ్ళాలి కాబట్టి, తప్పదు కాబట్టి. ఇలాంటి స్థితిలో మనం బ్రతికితే అమ్మా అది మనకి ఆశీర్వాదముగా ఉండదు, దీవెనకరముగా అసలు ఉండనే ఉండదు. నువ్వు కేవలము వినువాడులాగుండి చెయ్యనివాడుగా చెయ్యని ఆమెగా ఉంటే ఎన్నడూ నువ్వు వర్ధిల్లవమ్మా. ఏ విషయంలో నువ్వు వర్ధిల్లవు.
నిన్ను నువ్వు మోసపరుచుకునేవాడిగా, మోసపరుచుకునే ఆమెగా మిగిలిపోతావే కానీ నీకు క్షేమము ఏనాడు కలగదు. దేవుడు ఒక మాట చెప్తున్నాడేంటి పరిశుద్ధ గ్రంథములో, ఇర్మియా 29వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చూద్దామండి. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఈరోజు నువ్వు చెప్పేదంతా వినటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడండి. నువ్వు అడిగినది చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడండి. ఆయన కునకడంట, నిద్రపోడంట. నీ ప్రతి ప్రార్థన మరలా చదువునన్నా, అది అండర్లైన్ చేసుకోండి వీలైతే మీ బైబిల్ గ్రంథములోని. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు ప్రార్థన చేయుచు వస్తున్నారు కాబట్టి నేను మీ ప్రార్థనను ఆలకిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఒకసారి చూద్దామండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే సిద్ధముగా ఉన్నాడండి. నువ్వు చెప్పేది అమ్మా, నువ్వు మౌనంగా ఉండి నీ మనసులో ఏది అనుకున్నా కూడా దేవుడు దానిని వింటున్నాడంట. నువ్వు బయటికి చెప్పలేని మాటలు కూడా దేవుడు వింటున్నాడంట. నువ్వు ప్రార్థించలేనప్పుడు నువ్వు కన్నీళ్లు కారుస్తే ఆ కన్నీళ్లు చెప్తున్న మాటలు కూడా దేవుడు వింటున్నాడంట. కానీ నువ్వు వింటున్నావా సహోదరి, సహోదరుడా? ఆయనని అంతగా దుఃఖపరుస్తున్నావని ఆయన చెప్తూ వస్తున్నాడే. నేను అనుగ్రహించిన రక్షణను లెక్క చేయకుండా బ్రతుకుతున్నావని చెప్తూ వస్తూ ఉంటే నువ్వు వినే స్థితిలో ఉన్నావా? నీ ప్రతి పాపమును విడిచిపెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్న మాట నువ్వు వింటున్నావా? నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావా? వినువారు ఏం చేస్తారంటే కేవలం విడిచిపెట్టారంట. విన్న తర్వాత విధేయులుగా ఉంటారంట, మరీ ధన్యులుగా బ్రతుకుతారంట. దేవునికి స్తోత్రము. ఎలా మనల్ని మోసపరుచుకుంటున్నామో సహోదరి, సహోదరుడా చూడండి. విన్నట్టుగానే మనము నటిస్తున్నాము, మనల్ని మోసపరుచుకుంటున్నాము. తన ఆజ్ఞలు గైకొంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తానంటున్నాడో తెలుసండి. వింటున్నామా మనము? వినే క్రైస్తవులుగా ఉంటే ఈరోజు ఈ స్థితిలో ఉంటామా? మన జీవితాల్ని భ్రష్టు పట్టించే స్థితిలో ఉంటామా? మనం గొడవలు పెట్టుకుంటామా? అసూయ పడతామా? ద్వేషము, పగ, ప్రతీకారములతో మనం బ్రతుకుతామా? పాత స్వభావముని విడిచిపెట్టకుండా మనం ఉంటామా? ఒక్కసారి మీరే నిజంగా దేవుని మాటలు విన్నవాడు వాడు ధన్యుడు కదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుండును. ఎంత అద్భుతమైన మాట అండి. నేను చెప్పే మాటలు విన్నవాడు, ఆ మాట ప్రకారము చేసినవాడు బండ మీద ఇల్లు అంటే గట్టి పునాది మీద ఇల్లు కడతాడంట. ఆ పునాదిని ఏది కదల్చలేదంట అండి. ఈరోజు మన పునాదులు ఎందుకు కదిలిపోతున్నాయో, ఎందుకు స్థిరముగా ఆత్మీయులుగా మనం ఉండలేకపోతున్నాం తెలుసా? సరిగ్గా మనం వినటము లేదు కాబట్టి. దేవుని మాటలు వింటున్నట్టే మనం సంఘములో నటిస్తున్నామే కానీ నిజముగా వినటము లేదండి దేవుని మాటలు. ఈరోజు నీవే నిర్ణయించుకోమ్మా. అయ్యా, బుద్ధిమంతుడువా, బుద్ధిమంతురాలువా, బుద్ధిహీనుడువా, బుద్ధిహీనురాలువా, నీవే నిర్ణయించుకో. నువ్వు ఏ విధంగా జీవించాలని ఆశ కోరుచున్నావో నీవే నిర్ణయించుకో. దేవుని మాటలు నిజముగా వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? వింటే మనం చేసే స్థితిలో ఉంటాం కదండి. తల్లి తండ్రులు మాటలు వినే స్థితిలో మనం లేనప్పుడు దేవుని మాటలు మనం వినగలుగుతామా? యవ్వనస్తులారా, ఈరోజు మీ తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటున్నారా? అబ్బా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మా అమ్మ చెప్తూ ఉంటుంది, మా నాన్నకు పని లేదు, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఆయన విన్న మాట, ఆయన చెప్పిన మాట వినే స్థితిలో నువ్వు లేవా? ఉన్నావా? ఒకవేళ నిజంగా ఉంటే గొప్ప ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా నీ తల్లి మాటని, తండ్రి మాటని విని వారిని సన్మానిస్తే నీకు దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. తృప్తిపరుస్తాడు అన్నిటిలో దేవుడు నిన్ను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము.
మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. అప్పుడు దేవుడు తోడై ఉంటానంటున్నాడు. ఎప్పుడు తోడై ఉంటానంటున్నాడు? ఒక్కసారి ఒక్కొక్క మాట మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, మీరు నా వలన ఏవి నేర్చుకొని మీరు దేవుని వలన ఏమి నేర్చుకున్నారో, బైబిల్ నుండి ఏమి నేర్చుకున్నారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, దేవుని నుండి ఏమి విన్నారో, ఏమి చూచితిరో, ఏమి చూసారో అటు వాటిని చేయుడి. అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు దేవుడు మనకి తోడుగా ఉండటం అంటే గొప్ప సమాధానకరమైన జీవితము పొందుకోవటం అనే అర్థము. ఈరోజు దేవుని మాట మనం వినటము లేదు కాబట్టి, ఆయన చెప్పినది మనం చెయ్యటము లేదు కాబట్టి, ఆయన మాటని మనం తిరస్కరిస్తున్నాము కాబట్టి, ఆయన ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నాము కాబట్టి, పాత స్వభావంని విడిచిపెట్టడానికి అంగీకరించటము లేదు కాబట్టి, ఆయన మాట మన చెవిలో పడటము లేదు కాబట్టి సమాధానము లేదు మన జీవితంలో, సంతోషము లేదు, సమృద్ధి లేదు, ఆరోగ్యము లేదు. ఇన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకో? నువ్వు దేవుని మాటని పట్టించుకోవటము లేదు కాబట్టి. ఆయన చెప్పినది నువ్వు నిజంగా చేయగలిగితే నీకు ఎందుకు శ్రమ? నీ రక్షణను నీవు భయముతో, వణుకుతో కాపాడుకో అంటే అసలు భయమే లేదు. పాపము చేస్తున్నా భయము లేదు, తప్పు చేస్తున్నా భయము లేదు, అబద్ధాలు ఆడుతున్నా భయము లేదు, ఇన్ని తప్పులు చేస్తున్నా భయము లేదు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా భయము లేదు. ఇవన్నీ చేస్తే వేషధారులు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికారులు ఎవ్వరు పరలోకములో ప్రవేశించురని చెప్పినా కూడా వింటున్నావా సహోదరి, సహోదరుడా? ఏమాత్రమైన వినే స్థితిలో ఉన్నావా? నీ కంపెనీలో యజమాని ఈ ప్రాజెక్టు ఈ టైంకి చెయ్యకపోతే నీ ఉద్యోగం పీక్కిపోతుందంటే అబ్బో ఎంత శ్రద్ధగా వింటావు, ఎంత శ్రద్ధగా పని చేస్తావు. కానీ దేవుడు చెప్పినది వినే స్థితిలో లేవు. నిత్య నరకాగ్నికి పోతావని చెప్పిన వినే స్థితిలో లేవు. కానీ నీకు డబ్బులు ఇచ్చే యజమాని చెప్తే వింటావా? వాడిచ్చే జీతము దేవుడు నీకు అనుగ్రహించే నిత్య జీవితము కన్నా గొప్పదా? దేవుడు త్యాగాన్ని కన్నా గొప్పదా? ఆయన మాట దేవుని మాట కన్నా గొప్పదా? ఈ లోకములో పనికి మాలిన మాటలు చెప్పి, మోసకరమైన మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని నిన్ను మోసం చేసే వారు మాటలు వింటావా? కానీ దేవుని మాట వినవా? ఆయన మాటకి లోబడవా? ఆయన చెప్పినది నువ్వు చెయ్యవా? ఎలా దీవించబడతాము, ఎలా ఆశీర్వదించబడతాము, ఎలా వర్ధిల్లుతాము అని అనుకుంటున్నారు సహోదరి, సహోదరుడా? ఈరోజు దేవుడు చెప్పినది కనీసం 100%లో 50% చేసే స్థితిలో, ఆత్మీయ స్థితిలో క్రైస్తవులుగా మనం ఉన్నామా? 50% వినే పరిస్థితిలో అయినా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, ప్రశ్నించుకోండి. ఈరోజు ఆదాము అవ్వ దేవుని మాట విన్నారు కానీ తర్వాత మర్చిపోయారమ్మా. ఈ ఫలము తిన్న దినము నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావని మాట విన్నారు కానీ మర్చిపోయారు. మరణాన్ని పొందుకున్నారు వారు. ఈరోజు నువ్వు విన్నట్టుగానే నటిస్తున్నావు కానీ నువ్వు మరణాన్నే కోరుచున్నావని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏ ఒక్కడు మరణించకూడదని దేవుడు తన ప్రాణముని నీకు పణంగా పెట్టాడండి. ఎంత దౌర్భాగ్యం అయినా నువ్వు వినటము లేదు. నిన్ను రక్షించటానికి ఆయన వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, వినమంటున్నాడు. నిత్య జీవము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, సమృద్ధి, గొప్పవి దేవుడు ఇస్తానంటే అరే వినే స్థితిలో లేమే మనము తన బిడ్డలుగా. దేవుణ్ణి ఇంకా ఎంతవరకు గాయపరుస్తాం? ఆయన మాటని కాదని, ఆయన మాట వినకుండా ఇంకా ఎంతకాలము బ్రతుకుతాము? అసలు రేపు బ్రతుకుంటామా లేదా తెలియదు. ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు సహోదరి, సహోదరుడా. ఆయన మాటకి నువ్వు లోబడు, ఆయన మాట విను, ఆయన దగ్గరికి రా, క్షమాపణ కోరుకొని నూతన జీవితాన్ని అడుగు. తప్పకుండా దేవుడు కనికరించేవాడై ఉన్నాడు. నీ అపరాధముల పట్ల నిన్ను శిక్షించేవాడుగా లేడు దేవుడు, కనికరించే దేవుడుగా ఉన్నాడు. చెప్పు ప్రభువా, ఇంతవరకు నీ మాట వినలేనందుకు, విన్నట్టుగా నేను నటిస్తూ బ్రతుకుతున్నందుకు, వేషధారులుగా ఉన్నందుకు ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతారా ఈరోజు దేవుణ్ణి? సహోదరి, సహోదరుడా, చూడండి కీర్తనలో 18వ అధ్యాయము
6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆ, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. ఆ. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. నువ్వు మొరపెట్టావు, శ్రమలో ఉన్నప్పుడు నీ మొరని ఆలకించాడు. కానీ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చెయ్యమన్నాడు దేవుడు. ఆ మాట ఎక్కడికి పోయిందండి? ఆసక్తితో ప్రార్థన చేయమన్నాడు, తీవ్రతతో ప్రార్థన చేయమన్నాడు, ఇతరుల కోసము ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువుల కోసము ప్రార్థన చేయమన్నాడు. అవన్నీ మాటలు ఎక్కడ పోయాయండి? నీకు మాత్రము శ్రమలు కలిగినప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థనలు చేస్తావు. ఆ మాటలు మాత్రం భలే ఎంచుకుంటామండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ హోటల్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బుఫేలో పెడతారు చూడండి, మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకొని తింటాము. వాక్యాన్ని కూడా అలాగే ఎంచుకునే క్రైస్తవులుగా ఉన్నామేమో అని సందేహం కలుగుతుంది నాకు. ప్రతి లేఖనము దేవుడు అనుగ్రహించినదే అని వాక్యము సెలవిస్తుంది. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్ అంటున్నాడు. నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ ఇతరుల కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబము కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాయకుల కోసము, రాజుల కోసము, ప్రధానుల కోసము ప్రార్థన చేయమంటే చేస్తా. అసలు వింటున్నామా ఆయన మాటలు శ్రద్ధగా? నీ కోసము మాత్రమే విన్నావు, బాగా విన్నావు, చాలా సంతోషం, మంచిది. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటావు. అది మాత్రమే విని మిగతాది మర్చిపోతే అది నిజంగా దేవునికి ఇష్టమేనా? అంటే మనం ఎలా అయిపోయామంటే, మనకి ఏదైతే నచ్చుతుందో అదే వింటాం, మిగతాది నాకు వర్ధించదు, బైబిల్లో మిగతా మాటలు నాకు సంబంధించింది కాదు అన్నట్టుగా మనం ఈరోజు క్రైస్తవులుగా ప్రవర్తిస్తున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఈరోజు నువ్వు దేవుని సంబంధివా? దేవుని కుమారుడువా, కుమార్తెవా? ఏ కుమారుడు, ఏ కుమార్తె తండ్రి చెప్పింది చెయ్యడు చెప్పండి? నిజంగా ఒక తండ్రిని ప్రేమిస్తే ఆ కుమారుడైన కుమార్తె అయినా లోబడుతుంది కదండి తండ్రి అధికారానికి. తండ్రి మాటకి లోబడి వింటారు కదండి, ఆ మాటను విన్ని చేస్తారు కదండి. ఈరోజు నీ లోకములో ఉన్న తండ్రి మాటనే వినటం లేదు, ఇంకా పరలోకములో ఉన్న తండ్రి మాట వినే స్థితిలో ఉన్నావా సహోదరి, సహోదరుడా? నువ్వు నిజంగా దేవుని మాట వింటే దేవుని సంబంధి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట ఎవరైతే వినరో వారికి వారే శత్రువులు, వారికి వారే శాపాన్ని తెచ్చుకుంటున్నారు, వారికి వారే కష్టాలు చేకూర్చుకుంటున్నారు. దేవుడు ఈరోజు మీరు బ్రతుకుతున్న స్థితికి దేవుడు కారణం కానే కాదు, మీకు మీరే కారకులు. మీరు దేవుని మాట వినటము లేదు కాబట్టి, దేవుడు చెప్పింది చెయ్యటము లేదు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. మీరు ఉప్పు వలె వెలుగు వలె ఉండమంటున్నాడు, మంచి సాక్ష్యము కలిగి దేవుడు జీవించమంటున్నాడు, ఆయన నామాన్ని ఘనపరచమంటున్నాడు, ఆయనని మహిమపరచటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆత్మ మీలో ఉంచి గొప్ప కార్యములు చేయటానికి ఆయన ఆత్మ ఫలము, ఆత్మ వరాలు కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తే వాటిని కూడా మనం లెక్క చేయకుండా, వాటిని కూడా మనము ఉపయోగించుకోకుండా మనం ఇలాంటి జీవితాలు బ్రతుకుతే నిజంగా దేవుని మాటలు వింటున్నామా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతావో నువ్వు ఎప్పుడు ఎన్నడూ చూడని వంటి గొప్ప దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి గొప్పగా నువ్వు పొందుకుంటావు. రెట్టింపుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పు ఇచ్చే విధంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. తలగానే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేశములకి అప్పు ఇచ్చే విధంగా కూడా నిన్ను మార్చగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాట నువ్వు నిజంగా విన్నప్పుడు. ఆయన మాట నువ్వు వింటే ఆయన నీకు దేవుడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు, సమాధానకర్తగా ఉంటానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు. నీ ఇంటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సమాధానము దేవుడు ఏర్పరుస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని మాట విని, మాటకి లోబడి, మాటకి తగ్గట్టుగా నువ్వు జీవిస్తూ, ప్రవర్తిస్తూ నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇన్నిసార్లు, ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్తున్నాము, సభలకి వెళుతున్నాము, మీటింగ్స్కి వెళుతున్నాము, అయినా మన ప్రవర్తనలో మార్పు రావటం లేదు. ఎందుకో తెలుసా? మనం విన్నట్టుగానే ఉంటున్నాము, కానీ
నిజంగా శ్రద్ధగా మనం దేవుని మాట వినటము లేదు, ఆయన మాటకి లోబడటం లేదు. కాబట్టి ఈరోజు ఇలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు ఒక తీర్మానము చేసుకుందామా దేవునితో, ప్రమాణము ఇద్దామా దేవునికి, ఒప్పందము చేసుకుందామా దేవునితో. ప్రభువా, ఇన్ని రోజులు నేను విన్నట్టుగా నాయన ఉన్నందుకు, నేను నటించినందుకు ప్రభువా నన్ను మన్నించు అని ప్రార్థన చేసి క్షమాపణ కోరుకొని ఒక గొప్ప జీవితము పొందుకోవటానికి దేవుణ్ణి అడుగుతావా, ప్రార్థిస్తావా? అయితే ఏకీభవించు ఈ ప్రార్థనలో నాతో. సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఉన్నవాడివి నాయన, అనువాడివి నీవే నాయన ప్రభువా. ఆది అంతము గల దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. నాయన, ఎందరైతే ప్రభువా తమను తాము మోసపరుచుకున్నారో ప్రభువా, విన్నట్టే వింటున్నారు కానీ నాయన ప్రభువా, కానీ మాటకి తగ్గట్టుగా జీవించకుండా నీ మాటని తిరస్కరిస్తున్న వారందరూ ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారు పాపముని, అపరాధముని నాయన మీరు క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. కనికరించండి ప్రభువా బిడ్డలని నాయన. వినే మనసు, ఆసక్తితో నీ వాక్యముని స్వీకరించే మనసు బిడ్డలకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. సంఘములో కేవలము వచ్చి వెళ్ళిపోవటానికి కాకుండా నీ వాక్యము ఆసక్తితో వినటానికి వచ్చే మనసుని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. విన్నదంతయు చేసే మనస్సును ప్రభువా, లోబడే తత్వము ప్రభువా వారు పొందుకునేలాగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. వారు ప్రతి పరిస్థితిని బాగు చేయండి నాయన ప్రభువా. నాయన, శ్రమలలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, అప్పులు అవమానములో ఉన్నవారు, నష్టపోయిన వారు అందరినీ మీరు దర్శించండి, వారిని తాకండి, ముట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని నాయన మీరు దర్శించండి నాయన. నీ గాయపరచబడిన హస్తముతో వారిని కూడా ముట్టండి ప్రభువా. వారి పరిస్థితులంతటిలో నాయన మీ కృపని దయచేయమని నాయన, వారు పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా సమృద్ధిగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈరోజు మొదలుకొని ప్రభువా వారు బ్రతుకు దినములంతయు నీ ప్రతి మాటకు నాయన లోబడి, నీ ప్రతి మాట విని దాని ప్రకారము చెయ్యులాగా నీ ఆత్మను వారిలో నిలపమని వేడుకుంటున్నాను. సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నుండి వారి తప్పిపోనీయక నీ దృష్టి వారి మీద సారించి ప్రభువా వారిని క్షమించి నాయన నీ రెక్కల కింద భద్రపరచుకొని నాయన, దుష్టుడు ఎలాంటి ప్రలోభాలు తీసుకొచ్చినా నాయన వాటి నుండి వారిని తప్పించి నాయనా తండ్రి, వారు వెళుతున్న ప్రతి మార్గములో మీరు తోడుగా ఉండి ప్రతి మార్గాన్ని సరళపరుస్తూ నాయన క్షేమంగా నాయన తండ్రి వారు చేరుకోవలసిన గమ్యము చేరుకునేదాకా ప్రభువా మీరు వారికి తోడుగా ఉండి సహాయమును దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. షలోమ్.